సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు గురువారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడ వెళుతున్న ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే నిర్బంధించారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ అధికారులు వచ్చి వెంటనే వెళ్ళిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేస్తామని ఆశా వర్కర్లను హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని ఆశా వర్కర్లు స్పష్టం చేయడంతో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదని, తమ గోడు ముఖ్యమంత్రికి చెప్పేందుకు విజయవాడ వెళుతుంటే ఎక్కడికక్కడే పోలీసులు తమను నిర్బంధించి అరెస్ట్ చేశారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. భాషా సమస్యల గురించి మేము చెప్పుకోవడానికి విజయవాడ ధర్నాకి వెళ్తుంటే దారిలోని వ్యాన్లు, ఆటోలు, బస్సుల్లో ఉన్న ఆశాలందరినీ అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడికి, ఏ ఊరికి ఆ ఊరు, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలాలు, ఏ జిల్లాలో ఆ జిల్లాలో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లో అందరినీ పెట్టేసేశారు. మా సమస్యలు పరిష్కరించడానికి మేము సీఎం గారికి తెలియచేయాలని మేము ఒక ధర్నాగా ఏర్పాటు చేసుకొని మేము బయలుదేరి వెళ్తుండగా ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టేసేశారు. మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించేశారు. మా సమస్యలు ఏమిటంటే మాకు పనికి తగ్గ పారితోషికం మాకు ఇవ్వాలి. మేము రిటైర్మెంట్ అయినప్పుడు ₹1 కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని ఎడ్డు సాకిరి చేయించుకొని 60 సంవత్సరాలు రావంగానే మమ్మల్ని ఉద్యోగ పరిధిలో నుంచి తీసేస్తున్నారు. మనకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వట్లేదు. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మా అందరితోటి ప్రభుత్వం వెట్టి సాకిరి చేయించుకుంటున్నారు. ఒక ఏఎన్ఎం పని కూడా మేమే చేస్తున్నాం, ఒక మున్సిపాలిటీ పనులు కూడా మేమే చేస్తున్నాం. అన్ని పనులు మాతోనే చేయించుకుంటున్నారు. అర్ధరాత్రి అనగా ఏ రాత్రి అయినా కానీ మేము అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయి డెలివరీ కేసులకు వెళ్తున్నాం. చిన్న పిల్లల్ని, జ్వరాలతో ఉన్న వారిని, మేము గర్భిణీలుగా ఉన్నా కానీ, మేము ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ మేము వెళ్ళి అంత సేవలు చేస్తాము. అయినా మా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి తెలియజేసుకోవడానికి మేము వెళ్తుండగా మమ్మల్ని దారిలో ప్రతి అందరిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడలే స్టేషన్లో బంధించారు. మాకు ఒక పండగ సెలవులు ఉండవు, ఒక ఆదివారం అనేది ఉండదు. మేము చచ్చేంత వరకు సేవలు చేసినా కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. మా సమస్యకు తగ్గ పారితోషికం ఇవ్వట్లేదు. మేము ఇక్కడ ఏలూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. మమ్మల్ని మేము వెళ్తామండగా మమ్మల్ని ఆశాలందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని స్టేషన్లోనే పెట్టేశారు. మా సిఐటి నాయకులు కూడా స్టేషన్లో పెట్టేశారు. మమ్మల్ని ఎవరిని బయటకు రానివ్వట్లేదు. మా సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వానికి మేము చెప్పుకొనిగా ఆ ప్రభుత్వమే మమ్మల్ని అరెస్ట్ చేయించి ఎక్కడికక్కడికి బంధించేసి ఉదయం నిన్నటి నుంచి మమ్మల్ని ఎక్కడికక్కడ బంధించి ఇళ్ళ దగ్గరికి పంపించేశారు. అర్ధరాత్రి 12 వరకు మా ఇళ్ళ చుట్టూ కాపలా కాశారు. మాతోటి నోటీసులు ఇప్పించారు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టేసేసిన అయినా మేము అన్ని గండాలు దాటించుకొచ్చి ఏలూరు వరకు వచ్చినా కానీ మమ్మల్ని ఇక్కడ నిర్బంధించేశారు. ఉదయం 7-6 గంటల నుంచి ఇక్కడ తిండి తెప్పలు ఏమి లేకుండా మేము పడుకాపులు పడతాము. ఇక్కడ బజార్లో ఉన్నాము.